అక్రమ వలసదారులతో ప్రతి దేశం ఇబ్బంది పడుతోంది. అయితే పోలాండ్ దేశం మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి మా దేశంలోకి అక్రమంగా అడుగు పెట్టాలంటే ఇదే గతి పడుతుంది అని ప్రపంచానికి చాటి చెబుతోంది. వాళ్లు తమ సరిహద్దుల్లో తీసుకుంటున్న చర్యలు చూసి చాలా మంది భారతీయులు మన దేశానికి కూడా ఇలాంటి పాలసీనే కావాలి అని గట్టిగా కోరుతున్నారు. ఈ వీడియోలో మీరు చూస్తున్నది పోలాండ్ బెలరస్ సరిహద్దు. కొంతమంది అక్రమ వలసదారులు కంచెను దాటుకుని దేశంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లు కంచెను దాటేలోపే అక్కడికి మెరుపు వేగంతో ఒక సైనిక వాహనం వచ్చింది. దాని నుండి దిగిన సైనికులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చొరబాటుదారులను పట్టుకుని వాళ్లని గొలుసులతో బంధించి తిరిగి తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. అక్కడ మానవ హక్కుల గురించి మాట్లాడేవాళ్లు లేరు, వాళ్లని ఆపేవాళ్లు లేరు. దేశ సరిహద్దు దాటావా శిక్ష అనుభవించాల్సిందే. ఇదే పోలాండ్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానం. దేశ భద్రతే వాళ్లకి ప్రథమ ప్రాధాన్యత. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుండి మన దేశంలో ఒక పెద్ద చర్చ మొదలైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చే రోహింగ్యాలు అక్రమ వలసదారుల విషయంలో భారతదేశం కూడా ఇలాగే కఠినంగా వ్యవహరించాలి అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఇక్కడి వనరులను వాడుకుంటూ దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న వాళ్లందర్నీ ఇలాగే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? పోలాండ్ అనుసరిస్తున్న ఈ కఠినమైన విధానం మన దేశానికి కూడా అవసరమా? అక్రమ వలసలను అరికట్టడానికి ఇంతకంటే మంచి మార్గం ఏదైనా ఉందా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. దేశ భద్రత గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.